ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలతో గతంలో రాష్ట్రంలోని శాంతిభద్రతలపై చేసిన వ్యాఖ్యలతో పోల్చి మరీ చర్చకు దిగుతున్నారు. శాంతిభద్రతలపై ప్రశ్నిస్తూ నాడు నేరుగా చంద్రబాబు సర్కారును టార్గెట్ చేస్తే ఇప్పుడు మరో 10 ఏళ్లు సీఎంగా చంద్రబాబే కొనసాగాలని వ్యాఖ్యానించి పవన్ కళ్యాణ్ మరో సరికొత్త రాజకీయాలకు తెరలేపారు. ఇంతకి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కౌంటరా లేక ప్రశంసలా అన్న కోణంలోనూ చర్చ సాగుతోంది. తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీ సంకటంలో పడిందా అన్న చర్చ కూడా సాగుతోంది. చంద్రబాబును పవన్ కళ్యాణ్ ప్రశంసిస్తే బీజేపీకి సంకట పరిస్థితి ఏమిటి అంటారా? అయితే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి. చూసే ముందు మా జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోకు ఓ లైక్ ఇవ్వండి. మా ఈ వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి. తాజాగా సాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సరికొత్త చర్చకు దారితీశాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో 10 ఏళ్ల పాటు సీఎంగా కొనసాగాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఏపీలో కూటమి సర్కార్ 150 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా యాక్టివిస్టుల పేరుతో మహిళలపై ఇష్టానుసారం పోస్టులు పెట్టే వారిపై ఉక్కుపాదం మోపుతూ సీఎం చంద్రబాబు, హోంమంత్రి వంగలపూడి అనిత తీసుకున్న చర్యలను ప్రశంసించారు. చంద్రబాబు ఇలాగే తమకు మార్గదర్శకం చేయాలని కోరారు. చంద్రబాబు కలలను సాకారం చేసేందుకు తామంతా పనిచేస్తామన్న పవన్ కళ్యాణ్ మరో దశాబ్దం పాటు చంద్రబాబే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇటీవల కొన్ని రోజుల కిందట రాష్ట్రంలోని శాంతిభద్రత వైఫల్యాలను ప్రశ్నిస్తూ హోంమంత్రి అనిత బాధ్యత తీసుకోవాలని హెచ్చరించిన పవన్ కళ్యాణ్ ఆ వ్యాఖ్యల దుమారం ఇంకా కొనసాగుతుండగానే అటు చంద్రబాబును ఇటు హోంమంత్రి అనితను ఆకాశనెత్తేశారు. అంతకు ముందు హోంమంత్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తాజాగా చంద్రబాబు, హోంమంత్రి అనితను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలను రెండింటిని జోడించి చూద్దాం. ఎంత నిస్సహాయత! హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి, మీరు హోమ్ మినిస్టర్, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, నేను అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని, హోంమంత్రి శాఖ మీరు బాధ్యత వహించండి. నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే బయటికి రాలేకపోతున్నారు. క్రైమ్ మైండ్ సెట్ పెరిగిపోయింది, క్రిమినాలిటీ పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో ఆయన ఉక్కుపాదంతో సోషల్ మీడియా యాక్టివిస్టులు అనే పేరు చెప్పుకొని గుండాలకి, రౌడీలకి ఆయన తీసుకున్న చర్యలు, హోంమంత్రి అనిత గారు తీసుకున్న చర్యలు చాలా బలమైన అభినందనలు తెలియజేస్తాను. ఇదే కొనసాగాలని కోరుకున్నాను అధ్యక్ష. దిస్ షుడ్ బి ఎ కంటిన్యూటీ ఆఫ్ ద అవర్ ఎంటైర్ గవర్నెన్స్. మన అడ్మినిస్ట్రేటివ్ లో ఒక భాగం అవ్వాలి అధ్యక్ష. మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మాటిస్తున్నాను, గౌరవ సభ్యులందరూ కూడా ఇసుక దోపిడీలు కానీ లేదంటే మేము చేయాల్సిన పనులు ఎప్పటికప్పుడు మీరు మాకు ఆదేశాలు ఇవ్వండి సార్. మా ఆదేశాలు ఇవ్వాలని కోరుకున్నాను అధ్యక్ష. మేము బెల్ట్ షాపులు కానీ మా అందరి బాధ్యత లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడటం, మా మంత్రివర్గంలో ఏ శాఖలు అయితే తీసుకున్నామో ఆ శాఖల్ని సమర్థవంతంగా వారి విజన్కి తగ్గట్టుగా పనిచేయడం అధ్యక్ష. ఇవన్నీ కూడా మేము ఆయన ఏ కళనైతే కన్నారో ఆ కళను నెరవేర్చడానికి, పూర్తి చేయడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మీరు 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ మీరు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, ఇదే మీ ప్రతిభా పాఠవాలను చూపించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ గౌరవ సభ్యులందరికీ, సభాపతి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలా నాడు చంద్రబాబు సర్కార్లో ఉండి సొంత సర్కార్పై విరుచుకుపడిన పవన్ కళ్యాణ్ తాజాగా ప్రశంసలు కురిపించడం తీవ్ర చర్చాంశనీయంగా మారింది. మరో 10 ఏళ్లు సీఎంగా చంద్రబాబే ఉండాలన్న తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ తాను సీఎం రేసులో లేను అని చెప్పకనే చెప్పారు. దీంతో పవన్ను అడ్డుపెట్టుకుని ఏపీలో కాలుమోపాలని భావించిన బీజేపీకి ఇది ఓ రకంగా ఆందోళన కలిగించే అంశమని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. వాస్తవానికి గత కొన్ని రోజుల కిందట ఏపీలో శాంతిభద్రతలపై ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ తీరుతో బీజేపీ ఒకంత సంతోషానికి గురైందని రాజకీయ వర్గాలలో చర్చ.
కారణం ఏపీలో జనసేనతో కలిసి పోటీ చేయాలని తొలినుంచి భావించిన బీజేపీ గత 2024 ఎన్నికల్లో మాత్రం పవన్ కళ్యాణ్ ఒత్తిడి మేరకే టీడీపీ కూటమిలో చేరిందన్నది బహిరంగ సత్యం. కారణం టీడీపీతో కలిసిపోతే ఏపీలో ఎప్పటికీ తాను తోకపార్టీగా మిగలాల్సి వస్తుందన్నది బీజేపీ ఆందోళన. అదే టీడీపీతో కాకుండా జనసేనతో కలిసి పయనిస్తే ఏపీలో అధికార పీఠం కైవసం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఏదో ఒక రోజు బీజేపీలో చేరితే నేరుగా ఏపీలో తన పాలన సాగించవచ్చన్నది కమలనాథుల ఆశ. గత కొన్ని రోజుల కిందట శాంతిభద్రతలపై పవన్ కళ్యాణ్ ప్రశ్నించడంతో జనసేనతో కలిసి ఏపీలో పాగా వేయాలన్న రూట్ క్లియర్ అవుతోందని బీజేపీ సంతోషించదంట. కానీ తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీలో ఇప్పుడు లేని ఆందోళన మొదలైందట. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాలలో పలు రకాల చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు సర్కారును పవన్ ప్రశంసించినా మళ్లీ విమర్శించరన్న గ్యారంటీ లేదని ఆయన తీరు చూస్తే ఇదే అనిపిస్తోందని పేర్కొంటున్నారు. బీజేపీ పెట్టుకున్న ఆశలను పవన్ కళ్యాణ్ నెరవేర్చుతారా లేక మరో 10 ఏళ్లు సీఎం చంద్రబాబే అని జైకొట్టి జనసైనికులను సైతం నిరాశలోకి నెడుతారా అన్నది రాబోయే రోజులే సమాధానం చెబుతాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.